ఇన్ని రోజులుగా మద్దతు పలికిన సొంత పార్టీ కార్యకర్తలు శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సడన్ గా సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన చాలా పెద్ద టాలెస్ట్ లీడర్, ఆయన మార్గం ఆయన చూసుకున్నారు. మేము అతి సామాన్యులు, మా మార్గం మేము చూసుకుంటాం. కూడా ఈయనంత ముందుగా అంత డిక్టేటర్ మాదిరి ఒంటరికి వెళ్తారంటాడన్న ఏంది దాని గురించి చూడొచ్చు. సరిగ్గా జరిగినంతలో అన్సబ్స్క్రైబ్ చేస్తామని కొందరు, అన్సబ్స్క్రైబ్ చేసుకుందరు, కోవట్ అని మరి కొందరు మాట్లాడుతాను. అందరికీ ఒకటే సమాధానం, నేను కోవట్ కాదు. ఒకసారి నాగబాబు గారి దగ్గరికి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి. ఒకప్పుడు కళ్యాణ్ దిలీప్ సుంకర సామాజిక స్పృహ కలిగిన ఒక మంచి వ్యక్తి అన్నారు. ఇప్పుడు వైసీపీ కోవట్ అంటున్నారు. అప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు పేటీఎం అంటున్నారు. ఎవరు ఈ కళ్యాణ్ దిలీప్? ఈయన ప్రస్థానం ఏంటి? నిజంగా ఈయన జనసేన నుంచి వైసీపీకి జంప్ అయ్యారా? అయితే జనసేన పార్టీ ఈయన సరిగ్గా ఓన్ చేసుకుని సపోర్ట్ ఇవ్వలేదనేది అందరికీ తెలిసిందే. భీమవరానికి చెందిన కళ్యాణ్ దిలీప్ ఒక ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం మీద అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన ఈయన చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజుల నుంచే రాజకీయాలు తన ఆసక్తిని పెంచుకున్నారు. అనర్గళమైన వాగ్దాటితో ఏ విషయాన్నైనా ప్రజలకి కూలంకషంగా తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేయడం కళ్యాణ్ దిలీప్ ప్రత్యేకత. తన గొంతును రాష్ట్రం మొత్తం వినిపించడానికి కామనర్ లైబ్రరీ ద్వారా జూలై 2020లో యూట్యూబ్లో రంగప్రవేశం చేసి 5 లక్షలకి పైగా యూట్యూబ్ అభిమానులను సంపాదించుకున్నారు. సమాజంలోని కీలకమైన అంశాలపై తను చేసే పోరాటాలను గుర్తించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ దిలీప్ని జనసేన పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్గా ఫిబ్రవరి 2019లో నియమించారు. జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ఎన్నో టీవీ డిబేట్లలో తన గొంతును వినిపించారు. అలాగే కామనర్ లైబ్రరీ ద్వారా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీకి సంబంధం లేకుండా సమాజాన్ని చేరవేస్తుంటారు. జనసేన పార్టీలో ఉన్నా సరే కొన్నిసార్లు గట్టుదాటి అటువైపు వెళ్ళి ప్రత్యర్థుల్ని సమర్థించవలసి వస్తే నిర్భయంగా, నిస్సంకోచంగా వెళ్ళి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కళ్యాణ్ దిలీప్ ప్రత్యేకత. అలాగే రాజకీయ యుద్ధానికి వెళ్తే ప్రత్యర్థుల్ని తన మాటల తూటాలతో కాల్చేయడం ఈయన ప్రత్యేకత. ఇదే విధానంలో గుడివాడ అమర్నాథ్ని ఒక ఆట ఆడుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిట్టినా వాళ్ళ మీదకు విరుచుకుపడేవాడు. మంత్రి రోజా గారి దగ్గర నుంచి కొడాలి నాని, పెన్ని నాని, అనిల్ కుమార్, అంబట్టి రాంబాబుతో సహా వైసీపీ వాళ్ళని ఎవరిని వదలలేదు. తన తిట్టే తిట్లు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రతిసారి అరే ఈ మాటల్లో నిజం కూడా ఉంది కదా అని అనుకునేలా చేసేవాడు. ఆ కళ్యాణ్ దిలీప్ వైసీపీకి వెళ్ళి పదవి తీసుకోవడం అనేది ఒక లాజికల్, ఇంప్రాక్టికల్ ఆలోచన. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తుందని అభిప్రాయంతో టీడీపీకి దూరంగా ఉన్నాడు. ఇదే ఆలోచనతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేని ఓపెన్ అటాక్ విత్ రాకీగా మార్చేసి రీక్రియేట్ చేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారిపై ఏకంగా ఒక సిరీస్తో విరుచుకుపడ్డాడు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై సహజంగానే ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నాడు. అయితే అలయన్స్లో భాగంగా జనసేన పార్టీ యొక్క పోటీ చేసే స్థానాలు గణనీయంగా తగ్గిపోయాయి. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇండైరెక్ట్గా అలయన్స్ గెలవదని అప్పుడే చెప్పాడు. ఇదంతా ఒక పక్క ఉంటే ఎప్పటిలాగే టీడీపీ ఆలోచనలు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నీవు నేర్పిన విజయే నిరజాక్ష అనే తమ్లైన్తో ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తే దీనిపై మహాసేన రాజేష్ స్పందించి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ విషయాన్ని నాగబాబు గారి దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో కళ్యాణ్ దిలీప్ గారి వ్యాఖ్యలు చంద్రబాబు గారి వ్యతిరేకంగా ఉండడం వల్ల పార్టీ నుంచి ఆశించిన సమాధానం రాలేదు. ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే సరిగ్గా ఎలక్షన్ల క్యాన్వర్సింగ్ సమయంలో కళ్యాణ్ దిలీప్ కొంతమంది జనసేన నాయకులు ప్రచారానికి రమ్మని అడిగితే పార్టీ పెద్దలు ఎవరికో కాల్ చేసి క్యాన్వర్సింగ్ వెళ్తానని చెప్దామనుకుంటే అటువైపు నుంచి వచ్చిన సమాధానం కళ్యాణ్ దిలీప్కి చాలా బాధ కలిగించింది. ఆ సమయంలో కళ్యాణ్ దిలీప్ కూడా దానికి తగ్గట్టే చాలా ధీటుగా మాట్లాడి ఆ ఆడియోని పార్టీ అగ్రనేతలకు చేరవేశాడు. అన్నారనుకో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా. ఎలక్షన్ ముందు చెప్తే ఇగో ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ అన్న పాట అంత ఖాళీ, అంత అవసరం ఉండు నాకు లేవు. లాస్ట్ బట్ నోటీస్ ప్రచారానికి వెళ్తారని ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు. ఈ మొక్క చెప్పేసి నేను మెయిన్ వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోతా. ఒక 13 నిమిషాల 12 సెకండ్ల వీడియో క్లిప్ ఒక పెద్ద మనిషికి నేను ఫోన్ చేసి, అవండి టీ టైం ఉదయ్ గారు అట్లా ఫోన్ చేశారు. అలాగే కైక్లూరుకి సంబంధించి కామినేని శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేశారు. కొంతమంది ప్రముఖులు కూటమి నుంచి అట్లా ఫోన్ చేశారండి. నన్ను వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేయమంటారా, వెళ్ళొచ్చు అంటారా అని అడిగితే, నువ్వు వెళ్తే మరి నువ్వు తాగేసి ఒకసారి వీడియో పెట్టావు కదా బాబు, టీడీపీ కండుగా కప్పుకోకుండా మరి చేస్తావా? టీడీపీ కండుగా ఒప్పుకోవాల్సిందే కదా, మరి చాలా స్టాండర్డ్స్ ఉన్నాడు కదా కప్పుకుంటావు అంటే, అదేంటి సార్ జనసేన తరపున జనసేన ఓటేయండి అని చెప్పడానికి కొంత జనసేన పార్టీ తరపున తెలిసిన వాళ్ళ కింద
నేను జనసేన కండువా కప్పుకుని చేస్తే సరిపోద్ది కదా అంటే ఆయన ఏదో కొంచెం లూజ్ మాట మాడితే ఏంటో లంజోడకన్నాను నేను. ఆ రికార్డింగ్ నేను పార్టీ పెద్దలకు కూడా పెట్టాను. కళ్యాణ్ ఇప్పుడు దీని గురించి ఏం ప్లీజ్ నువ్వు ప్రస్తావించొద్దు అని నాకు స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత నేను పిఠాపురం వెళ్తా ఆగిపోయాను. ఆయన దాంట్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. టీడీపీ కండువా కప్పుకోవడం గురించి కాదు, అందుకు కళ్యాణ్ దిలీప్ కాదని చెప్పి మీరు పార్టీ పెద్దలు ఎవరితో అయినా సరే ఒక్క వీడియో పెట్టించండి. అయితే ఈసారి కూడా టీడీపీపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి తగ్గి జనసేన పార్టీ తరపున ప్రచారానికి వెళ్దాం అనుకున్న కళ్యాణ్ దిలీప్కి ఈ సంఘటనతో ఇక పార్టీకి స్వస్తి చెప్పాలనుకుని ఇక రాజకీయ జీవితం లేకపోయినా పర్లేదని అఫీషియల్గా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాడు. కొన్ని రాజకీయ పరమైనటువంటి ఆకాంక్షలు నెరవేరితే 3వ ప్రత్యామ్నాయాలు వస్తాయి, కాపు సామాజిక వర్గ న్యాయం జరుగుతుందని నమ్ముతూ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని ఒక క్యాటలిస్ట్గా ఆశయ సాధనలో ఆయన క్యాటలిస్ట్గా ప్రాసెస్ను స్పీడప్ చేస్తారని నమ్మి ఆయనతో కొంతకాలం నడిచాం. సరే, తర్వాత అభిప్రాయ భేదాల కొద్దీ ఆయన చాలా పెద్ద టాలెస్ట్ లీడరు, ఆయన మార్గం ఆయన చూసుకున్నారు, మేము అతి సామాన్యులు మా మార్గం మేము చూసుకుంటూ ఉన్నాం. ఈ ఘటనలపైన సంఘటనలపైన ఎవరి ఆలోచన వాళ్ళవి. పార్టీలో పదవులు ఆశించకుండా 10 సంవత్సరాలు నడిచారు అనేదే నిజం. ఇలాంటి వ్యక్తికి జనసేన పార్టీ ముందు నుంచే కొన్ని బాధ్యతలు అప్పగించి ఈయన వాక్చాతుర్యాన్ని వాడుకుంటే చాలా బాగుండేది అనేదే చాలామంది కార్యకర్తలలో ఉన్న అభిప్రాయం. ఎనీహౌ అంతా అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. కళ్యాణ్ దిలీప్ గారు అతని మాటపై నిలబడి ప్రజా సమస్యలపై పోరాడుతారనేదే ఆశిద్దాం.